హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గార్డలిష్ డీప్ లవ్ టువర్డ్స్ నేచర్ అండ్ ఫుడ్. ఈరోజు వీడియోలో మామిడి అల్లం పచ్చడి ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మామిడి అల్లం, బెల్లం, చింతపండు, ఉప్పు, మెంతులు, ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, మినప్పప్పు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు, నువ్వుల నూనె లేదా వేరుశనగ నూనె. ముందుగా మామిడి అల్లాన్ని బాగా వాష్ చేసుకుని పొడి గుడ్డతో మామిడి అల్లం తడి లేకుండా తుడుచుకోవాలి. తర్వాత చూపించే విధంగా మామిడి అల్లం పై స్కిన్ను తీయాలి. ఇప్పుడు వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ పచ్చడిలో 200 గ్రామ్స్ మామిడి అల్లం తీసుకుంటే 50 గ్రామ్స్ బెల్లం లేదా బెల్లం పొడి, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు మరియు ఒక 20 ఎండుమిర్చి తీసుకోవాలి. ముందుగా చింతపండును కొద్దిగా వేడి నీళ్లు వేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు వేసి డ్రై రోస్ట్ చేసి తీసుకోవాలి. తర్వాత కొద్దిగా నువ్వుల నూనె లేదా వేరుశనగ నూనె వేసి ఒక 20 ఎండుమిర్చి వేసి వేపుకుని తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మామిడి అల్లం ముక్కలు వేసి కొద్దిగా వేపి తీసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లో చేసుకోవాలి. తరువాత కొద్దిగా నువ్వుల నూనె వేసి 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, పొట్టు తీసిన కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు మరియు ఎండుమిర్చి వేసి పోపు వేపుకోవాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి చిటికెడంత ఇంగువ వేసి కలుపుకోవాలి. ఇంగువ మనకిష్టమైతే వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పోపును చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీ జార్లో ముందుగా వేపిన మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి, తగినంత ఉప్పు వేసి పొడి చేసుకోవాలి. తర్వాత వేపుకున్న మామిడి అల్లం ముక్కలు, బెల్లం, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు మరియు వాటర్ లేకుండా నానబెట్టుకున్న చింతపండు వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఒకేసారి వేసి మిక్సీ పట్టకూడదు. ఈ విధంగా సెపరేట్గా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. తరువాత చల్లారిన పోపులోకి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకున్న ముద్ద వేసి మిక్స్ చేసుకోవాలి. అంతే, మామిడి అల్లం పచ్చడి రెడీ. ఇది రైస్ మరియు దోశలోకి చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.